హలో ఫ్రెండ్స్, మనం ఇలా ఉన్న ఇమేజ్ని ఐసోలేటెడ్ ఇమేజ్గా ఎలా మార్చాలో చూద్దాం. ఐసోలేటెడ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేసి సబ్జెక్ట్ మాత్రం కలర్లో ఉండి కొంచెం ఒక లుక్ రావటం. ఇమేజ్ ట్యాబ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ లేయర్స్, హీ అండ్ సాచురేషన్స్, దీనికి షార్ట్ కట్ చేసి Alt+A+H ఓపెన్ చేసుకున్నట్టయితే దీన్ని కొంచెం నేను కనిపించేటట్టుగా సైడ్కి జరుపుకుంటున్నా. ఇమేజ్ మనకు కనబడలేదు కాబట్టి ఈవెంట్ సాచురేషన్ మెనూలో ఇక్కడ చిన్నగా చేయి సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకి ఏ కలర్ అయితే బ్లాక్ అండ్ వైట్లో కావాలనుకుంటున్నాం అనేది ఆ కలర్లో క్లిక్ చేసి నేను లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నా. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయగానే మనం క్లిక్ చేసిన కలర్ ఏదైతే ఉందో అది బ్లాక్లోకి వెళ్ళిపోయింది. ఇమేజ్ మీకు కనబడేలా ఇది కొంచెం పాపప్ సైడ్కి పెడుతున్నా. చూసారు కదా, మనం క్లిక్ చేసిన గ్రీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్లాక్లోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు మనకి చెట్లకు ఉన్నాయి, కింద గ్రాస్కున్న గ్రీన్లో కూడా బ్లాక్లోకి మారవాలి కాబట్టి నేను అక్కడ క్లిక్ చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నా. చూసారు మీరు, కంప్లీట్గా ఇమేజ్ ఐసోలేటెడ్గా మారిపోయింది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్గా బ్లాక్లోకి వెళ్ళిపోయి సబ్జెక్ట్ మాత్రం ఏదైతుందో అదే మనకి కలర్స్లో ఉంది. కొంచెం ఈ ఫ్లవర్స్కి వచ్చేసి కలర్ యాడ్ చేస్తున్నా. అలాగే ఈ ఫ్లవర్ కూడా ఇంకొంచెం మనకి హైలైట్గా రానికి ఇప్పుడు చూసాడు ఇమేజ్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.